హాయ్, వెల్కమ్ టు ఫుడిజం. మనకి బాగా నచ్చిన వాళ్ళని, అలాగే మనని బాగా ఇష్టపడే వాళ్ళని అంత త్వరగా మర్చిపోవడం తప్పు కదా. ఏం చేస్తాం మనకి ఇష్టమైన వాళ్ళ కోసం? మహా అయితే ప్రేమగా పలకరిస్తాం, కుదిరినప్పుడు కాసేపు మాట్లాడతాం, వీలైతే వాళ్ళకి ఇంపార్టెంట్ అయిన డేస్ని గుర్తుపెట్టుకొని విష్ చేసి సేమ్ టైం వాళ్ళకి నచ్చేది మనం బాగా చేసేదైనా వండి పెడతాం. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే నా బెస్టీ హ్యాపీ బర్త్డే నేను మర్చిపోయాను చాలా కన్వీనియంట్గా. పాపం చాలా హర్ట్ అయింది. సో మరి తనని ఊరడించాలి కదా. ఏం తింటావు, మర్చిపోయాను, ఐఎమ్ సో సారీ, నెక్స్ట్ టైం ఇలా చేయనని కుదిరినంత బతిమాలేసి తనని శాంతింప చేయడానికి ఒక అటెంప్ట్ చేస్తున్నాను అనమాట. నేనైతే 4 స్పూన్లు ఆయిల్ వేసానని చెప్పగలను, ఎందుకంటే క్వాంటిటీ కొలిచి చెప్పలేదు. సేమ్ టైం తను తినే అమ్మాయి కూడా చాలా స్ట్రాంగ్గా కారాన్ని తింటుంది. నేను కూడా కారమే బాగా ఇష్టపడతాను, నాన్ వెజ్ కాబట్టి. సో ఈ మాత్రం మిరపకాయలు తీసుకున్నాను, ఒక 4 పెద్ద ఉల్లిపాయలు కూడా తీసుకున్నాను. ఇలా చాలా పొడుగ్గా పకోడీకి కట్ చేసినట్టు కట్ చేస్తే చాలు, దీనికి చిన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎక్కువసేపు ఉడకటంతో ఇదే గ్రేవీ అయి కూర్చుంటుంది కాబట్టి కట్ చేసేటప్పుడు మనం అంత కష్టపడక్కర్లేదు. ముందుగా మిరపకాయలు వేసేస్తే దాని కారం అంతా కూడా చక్కగా కూరకి ఎన్హాన్స్ అవుతుంది. సో ఐ ప్రిఫర్ ఫస్ట్ ఆయిల్లో మిరపకాయలు వేసేయడానికి. వీలైతే కర్రీ లీవ్స్ కూడా, అంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. జనరల్లీ అందరికీ నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం, ఫుడ్ లవర్స్కి. నాకు కూడా చాలా ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ నా బెస్టీ ఎవరైతే ఉందో తనకి ఇంకా ఇంకా ఇష్టం. అందుకే నా తప్పును తను మర్చిపోయి నన్ను క్షమించేసి ఎప్పుట్లానే మళ్ళీ లవబుల్గా చూడాలి కాబట్టి తన కోసం ఒక రెసిపీ చేస్తున్నాను. తనకు బాగా ఇష్టమైంది, నేను బాగా చేస్తానని నేను నమ్మేది. మొత్తం వండేసిన తర్వాత మీకేమనిపించిందో మీరు చెప్పండి. సో నేను ఇప్పుడు చేస్తోంది నాటుకోడి ఇగురు. ఇగురేంటి, కూర అంటే సరిపోతుంది కదా? అవును అనొచ్చు. నాటుకోడి ఫ్రై చేస్తారు, దగ్గరగా వండితే ఇగురు అంటారు, ఆంధ్ర వాళ్ళు అలాగే అంటారు. మరి తెలంగాణలో అయితే కూర అంటారు అనుకుంటాను. సేమ్ టైం దీన్ని పులుసులా పెడతారు. రాయలసీమ వాళ్ళకి రాగి సంకటితో అద్భుతంగా ఉంటుంది. చాలా రెస్టారెంట్లో మీరు ఈ కాంబో చూడొచ్చు. అయితే నేను ఇవన్నీ కాదు, రైస్తో కలుపుకొని తినడానికి వీలుగా ఉండేలాగా కాస్త నాటుకోడి ఇగురే వండుతున్నాను, అంటే గ్రేవీ మాట. లెట్స్ సీ, మీకు తెలిసినట్టు చేస్తున్నాను, నాకు నచ్చినట్టు చేస్తున్నాను. ఓసారి మీకు కుదిరితే ట్రై చేయండి, ఎలా ఉందో తర్వాత చెప్దురు. కానీ జనరల్లీ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత నాన్ వెజ్ ఏదైతే మనం అనుకుంటున్నామో ఐదర్ చికెన్ ఆర్ మటన్ అలాగా వేస్తూ ఉంటారు కదా. నేను ఉల్లిపాయలు పూర్తిగా వేగే వరకు ఏం టైం తీసేయను, ఎందుకంటే మాంసంతో పాటు కూడా ఇది ఉడకాల్సి ఉంది. సో సగం మగ్గితే చాలు. తర్వాత స్పూన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్కడ చూసినా కల్తీ పెరిగిపోయింది కదా, బెటర్ మనం ఇంట్లో తయారు చేసుకోవడానికే ప్రయారిటీ ఇవ్వాలి. సో నేను కూడా అంతే, ఇంట్లో మాత్రమే తయారు చేశాను. ఒక నెల రోజులకు సరిపడా లేదా 15 రోజులకు సరిపడా అవసరం ఎంత ఉందో అంత మేరకు చేసి ఫ్రిడ్జ్లో దాచుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు మనం వేసింది ఇంట్లో చేసిందే. సో ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే నాన్ వెజ్ ఏదైతే ఉందో అది చక్కగా కడిగేసి వేసేయాలి. సో చికెన్ వేసిన తర్వాతే ఓ స్పూన్ ఆఫ్ ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను, 1 స్పూన్నర. అవసరమైతే చివర్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే మేము కాస్త పసుపు ఎక్కువే వాడతాం. సో స్పూన్ పసుపు కూడా వేసేసాను. కారం కూడా వేయాలి, కాకపోతే కాస్త చికెన్ని మగ్గనిద్దాం. ఇది కాస్త మగ్గి దీని నుంచి వచ్చే వాటర్ అది రిలీజ్ అయిన తర్వాత ఆ వాటర్ తోటి ఇది కాస్త కుక్ అవుతుంది. అందాక మనం దీనికి టైం ఇచ్చి వెయిట్ చేయటమే. సో చికెన్ దాని నుంచి వచ్చిన వాటర్ నుంచి పూర్తిగా డ్రై అయ్యింది. జనరల్లీ ఈ పొడి కారం కన్నా మేము మిర్చి కారాన్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం. సో ఆల్రెడీ కావాల్సినంత మిర్చి తీసుకున్నాను కాబట్టి కారం కాస్త తక్కువే వేద్దామనేది ఆలోచన.
2 స్పూన్లు సరిపోతాయి అనుకుంటున్నాను. మనం చూడొచ్చు దీని టెక్స్చర్. సో దీంట్లో వస్తున్నటువంటి ఆయిల్ అంతా కూడా అయిపోయి వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ ఇలా తేలుతుంది. సో ఇది బాగా మగ్గినట్లు లెక్క. కానీ నాటుకోడి అంటే బాగా ఉడకాలి కదా, దానికోసం మనం వాటర్ వేసుకుంటున్నాం. సో చికెన్ పీసెస్ మునిగే రేంజ్లో వేసుకుంటే సరిపోతుంది. సో దిస్ ఈజ్ ఎనఫ్ అన్నమాట. 3 గ్లాసుల వాటర్ పట్టింది నాకు. దీనికి కాస్త టైం ఇచ్చేస్తే అది చక్కగా మగ్గిపోతుంది. దెన్ మనం ఆఖరిలో ఏమైతే వేయాలనుకుంటున్నామో మసాలా ఇంగ్రీడియంట్స్ అది రెడీ చేసుకోవచ్చు. సో దాదాపు ఉడికింది కర్రీ. ఈ కాస్త గ్రేవీ టెక్స్చర్ ఉన్నప్పుడే ఇంకొక మిక్స్చర్ వేసుకోవాలి. నాకు జనరల్లీ ఇలా వాటరీగా ఉండే కన్నా క్రీమీగా ఉంటే కర్రీ నచ్చుతుంది. సో దట్ కాస్త పెరుగులో ఒక 7 నుంచి 8 జీడిపప్పులు వేసాను. కొంచెం గసగసాలు వేసుకోవచ్చు, నేను అది స్కిప్ చేసా. సో పెరుగు విత్ జీడిపప్పు గ్రేవీ మాట మనం చూస్తోంది. సో దీనివల్ల దీనికి ఒక క్రీమీ టెక్స్చర్ వస్తుంది, టేస్టీగా ఉంటుంది. మనం ఇంతవరకు మసాలా వేయలేదు, సో మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది కాస్త దగ్గర పడ్డాక ఫైనల్ టచ్ మసాలా ఇస్తే అది అన్ని ముక్కలకి అంటుకుంటుంది, దాని టేస్ట్ బాగుంటుంది. ఫైనల్గా వేస్తాం కాబట్టి సువాసన కూడా చాలా బాగుంటుంది. ముందు మన ముక్కు కూడా ఆస్వాదించాలి కదా మనం వండిన పదార్థాన్ని. సో ఫైనలీ గరం మసాలా. జనరలీ కాస్త జీలకర్ర, కొంచెం ధనియా పొడి, కాస్త గరం మసాలా, కాస్త చికెన్ పొడి ఇవన్నీ వేస్తారు. యాక్చువల్లీ మసాలాలు నచ్చేవాళ్ళు ఇవన్నీ వేసుకోవచ్చు. నా వరకు నాకు ఎంత సింపుల్గా ఉంటే అంత బాగుంటుంది. సో ఐ ప్రిఫర్ గరం మసాలా. సో కర్రీ ఈ స్థాయిలో ఉన్నప్పుడు మనం మసాలా వేసుకోవటం మూలన ఒక మంచి స్మెల్ తోటి తినాలన్న ఆతృత మనకు ముందే కలిగేలా చేస్తుందన్నమాట. అయిపోయింది, ఫైనల్ స్టేజ్లో ఉన్నాము. ఆల్మోస్ట్ వీఆర్ డన్. ఇదే టైంలో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే చక్కగా ఉంటుంది. సో ఐ ప్రిఫర్ కొంచెం ఎక్కువగానే వేస్తాను నేను కోరియాండర్ లీవ్స్. అవి ఎలాగో వేడికి అలా మగ్గిపోతే ఇవి ఎక్కడున్నాయో కూడా అందాజా కనిపించదు, కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నా నష్టమేం లేదు. ఇష్టం లేకపోతే అవాయిడ్ చేసేయచ్చు. సో వి డన్. చూసారు కదా ఎలా ఉంది ఈ టెక్స్చర్. సో పులుసు అయితే ఇంకొంచెం లిక్విడీగా ఉండేది. నేను ముందు చెప్పినట్లుగా ఇది గ్రేవీ గనక ఇది మాట. నాకైతే చూడటానికి ఎమ్మిగా అనిపిస్తుంది. ఐ బిలీవ్ నా ఫ్రెండ్కి కూడా బాగా నచ్చుతుంది. సో నేను విష్ చేయలేదన్న విషయాన్ని మనసులో పెట్టుకోకుండా క్షమించేసి ఇది తిని తను హ్యాపీ అయిపోయి మళ్ళీ మా ఫ్రెండ్షిప్ యాజ్ టీస్గా అలాగే కొనసాగుతుంది. మా లవ్ కూడా ఇలాగే ఎండ్లెస్గా ఉంటుందని నేను బిలీవ్ చేస్తున్నాను. మీకు కూడా నచ్చితే డెఫినెట్లీ ఓసారి ట్రై చేయండి. ఇంకో టేస్టీయెస్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.